This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్కు ఆపరేషన్. పమేలా సత్పతిని అభినందించిన పలువురు ప్రముఖులు. పేదల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ. అర్జీలను స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన జితేందర్ రెడ్డి. కలెక్టర్ సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఓ ఉన్నతాధికారిని ఆపరేషన్ చేయించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. నిరుపేదలకు ఆసరాగా నిలిచే సర్కార్ దవాఖానా అధికారులు సైతం ఆపరేషన్లు చేయించుకోవడంతో కరీంనగర్లో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదా మహిళగా చికిత్స చేయించుకున్న కలెక్టర్ పమేలా సత్పతిపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అంటేనే ఓ ప్రత్యేకం. ఆమె అంగన్వాడ్ స్కూల్కి వెళ్లినా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా అక్కడ ఉన్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ చిన్నారులను ముద్దాడుతూ సంబరపడిపోతూ ఉంటారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆమె వెళ్తే ఆమె అందించే సందేశం ఖచ్చితంగా వినాల్సిందే. కాగా నిత్యం బిజీగా ప్రభుత్వ కార్యక్రమాలతో గడిపే ఆమెకు చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చి పడింది. ఆమె నేరుగా కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులచే పరీక్ష చేయించుకుని ఔరా అనిపించింది. కలెక్టర్ పమేలా సత్పతి గత కొద్ది రోజులుగా సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆమె కరీంనగర్లోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ముక్కులో ఎమక పెరగడంతో ఆపరేషన్ చేశారు. సైనస్ సమస్య ఉండడంతో శస్త్రచికిత్స చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నందుకు కలెక్టర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేశారు. పేదల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆయన వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మందులు అందుబాటులో ఉంచుతూ మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తూ ఉండగా మరోవైపు వివిధ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందిన పేదలకు ప్రభుత్వం CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని గుర్తు చేశారు. నిరుపేదలకు ఆ సాయం ఎంతగానో మేలు చేస్తుందని చెప్పారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరలక్ష్మి,
భూమి మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, బండి మల్లేశం గౌడ్, రామిడి తిరుపతి, ఎండి ఇర్ఫాన్, సాయిరి దేవయ్య పాల్గొన్నారు. రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. 60 మంది లబ్ధిదారులకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలుస్తూ ఉన్నది. తొందరగానే చెక్కులను, ఇది 16-17 విడత చెక్కులు అంటే నెలకు ఒకసారి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంచడం జరుగుతూ ఉన్నది. ఎవరైనా ఒకవేళ చెక్కులు వచ్చి ఇక్కడ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ విడతలు పెట్టినప్పుడు తప్పకుండా ఇక్కడ రావాలని నేను తెలియజేస్తా ఉన్నాను. చెక్ అయిపోయే టైంకి వస్తే మళ్ళీ చెక్ తీసుకోకపోతే ఆ టైం అయిపోతే మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్కి పంపించాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. డబుల్ పని పెట్టుకోకుండా తప్పకుండా వచ్చిందని మీ ఇంటికి ఇన్ఫర్మేషన్ రాగానే తీసుకోవడానికి ముందు రోజు ఫోన్ చేయడం, మీకు అందరూ కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిబ్బంది కానీ తెలియజేయడం జరుగుతూ ఉన్నది. దాన్ని సకాలంలో వచ్చి మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్లోని కలెక్టరేట్లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్తో పాటు అధికారులు ఫిర్యాదులు అందజేశారు. వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాయంలో నడుస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు నిధులు కేటాయించాలంటూ కరీంనగర్లో యాజమాన్యాలు అధికారులకు మొరపెట్టుకున్నాయి. నగరంలోని కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణిలో రాష్ట్ర బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి యాదగిరి శేఖర్రావు వినతి పత్రం అందజేశారు. ఈ పాఠశాలలో 26,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారని చెప్పారు. గత 35 సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో విద్యను అందిస్తున్నామని తెలిపారు. గత 3 ఏళ్లుగా నిధులు రాకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి పాఠశాలలను పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలకు దీనికి సంబంధించిన ఫండ్స్ రాకపోవడం, 210 కోట్లు పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు చాలామంది జూన్ 12న మేము పాఠశాల పునఃప్రారంభించడం, ఇప్పటి వరకు కూడా పిల్లల్ని తీసుకోలేకపోయాం. కారణం ఏంటి అంటే ముఖ్యంగా మాకు ఎవరైతే ఫైనాన్స్ సపోర్ట్ చేశారో బ్యాంకర్స్ కానీ, అలాగే దీనికి సంబంధించిన చిట్ ఫండ్స్ ఓనర్స్ కానీ, అక్కడక్కడ ఏదైతే హ్యాండ్ లోన్స్ తీసుకున్నామో వాళ్ళంతా ఇబ్బంది పెడతా ఉన్నారు. బస్సుల లోన్స్ కానీ, బిల్డింగ్ ఓనర్స్ కానీ వాళ్ళు అతి కొద్ది రోజుల్లో మా బిల్డింగ్లకు తాళాలు వేస్తూ ఉంటున్నారు. బ్యాంకర్స్ కూడా సర్ఫేస్ నోటీసులు ఇచ్చారు. అలాగే చిట్ ఫండ్ వాళ్ళు కూడా గ్యారంటర్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వము నిధులు సకాలంలో ఇవ్వకపోవడం. సో దీనివల్ల మేనేజ్మెంట్కి ఏమి ఇబ్బంది అవ్వట్లేదు, దీనివల్ల ఇంకెవరికి ఇబ్బంది అవ్వట్లేదు. దీనివల్ల ఇబ్బంది పడేది ఎవరైతే ఉన్నారో 26,000 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 26,000 మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో పనిచేసే 10,000 మంది టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో ఎవరైతే తాహెర్ కొండాపూర్కు చెందిన లక్ష్మయ్య అనే వ్యవసాయ రైతు తన భూమిని కొందరు బడా నాయకులు ఆక్రమిస్తున్నారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దాదాపు 20 ఎకరాల భూమిని 100 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని, మాధవరెడ్డి మనవడు నరేష్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో పరంపోగు కింద ఇట్టి స్థలాన్ని వదిలిపెట్టామని చెప్పారు. గత 2 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న నరేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మయ్య కోరారు. 100 సంవత్సరాల నుంచి దున్నుకున్న భూమి సార్, ఇప్పుడు దాన్ని నాకు కావాలని కబ్జా చేసుకుంటాను సార్. మమ్మల్ని కాదని రానిత్తలేడు. మేము ఇప్పుడు పోతే మమ్మల్ని మరవాడి కొడతా తిడతా అంటాడు నరేష్ రెడ్డి. మాధవరెడ్డి మనవడు నరేష్ రెడ్డి, బాపురెడ్డి కొడుకు. మీకెక్కడి భూమి అని చెప్పి అది చేస్తారు. మాకు దున్నుకుంటే మేము బంద్ పెట్టినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు బంద్ పెట్టి సర్వేలు వచ్చిండు, కొలిచిండు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అంతా చేసిరు సార్. మాకు రియల్ ఏది చెప్తలేరు, మాకు పట్ట ఇస్తలేరు, పరిశాన్ చేస్తారు వాళ్ళు. ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు ఈద్గా స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వాజిద్ అలీఖాన్ అనే వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. గతంలో పద్మనగర్, కొత్తపల్లిలో ఈద్గా కోసం స్థలాన్ని సైతం కేటాయించారని, తిరిగి వాపస్ తీసుకున్నారని ఆరోపించాడు. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముస్లిం ఈద్గాకు 10 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. గత 20 ఏళ్లుగా స్థలాన్ని అందిస్తున్నామంటూ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని తెలిపాడు. తెలుగులో ఏమైంది అంటే పద్మనగర్లో ఫస్ట్ భూమి ఇచ్చింది రాజశేఖర రెడ్డి సార్ ఈద్గా కోసం 25 ఎకర్స్ అది క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు చింతకుంటలా ఇచ్చింది, అది క్యాన్సిల్ చేసింది. కొత్తపల్లిలా వేసింది, అది క్యాన్సిల్ చేసింది. నేను ఆర్టీఐ పెట్టింది, అది ఆర్టీఐలా ఇది మొత్తం ఫామ్స్ ఇచ్చింది. అది భూమి మాకు ముస్లిమ్స్కు ఇస్తా లేదా? అది పద్మనగర్లో కమలాగర్ అన్న పెద్ద మందిర్ వేసింది. అది ఫిర్ మనకు ఒక 10 ఎకరాల భూమి ముస్లిమ్స్కు ఈద్గా కోసం మాకు ఊకే 20 సంవత్సరాల్లో ఇస్తా ఇయ్యలే. 3 సార్లు అయింది. ఇప్పుడు
ఇప్పుడు ఇస్తా లేదా భూమి మన ఏరియాలో ఉన్న భూమి అది ఇచ్చే మాకు ఇవ్వాలి అంటే వద్దు, అవసరం లేదా భూమి. బొమ్మకల్ శివార్లోని లారీ అసోసియేషన్ పార్కింగ్ స్థానిక ప్రజలకు ఇబ్బందిగా మారిందంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్కడ నిత్యం వందలాది లారీలు పార్కింగ్ చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని తోట కిరణ్ తెలిపారు. లారీలను పార్కింగ్ చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రి సమయంలో పార్కింగ్ చేసి ఉండడంతో అగుపించక అనేక ప్రమాదాలు జరిగాయని, ఇప్పటికే 10 మంది మరణించారని తెలిపారు. అధికారులు స్పందించి పార్కింగ్ స్థలంలో లారీలు నిలపకుండా చూడాలని విన్నవించుకున్నారు. ఇప్పటి వరకు గత సంవత్సరం నుంచి పదుల సంఖ్యలో చనిపోవడం జరిగింది. మేము కలెక్టర్ దృష్టికి చాలాసార్లు తీసుకుపోయినాం. గ్రామ పంచాయతీ నుంచి కూడా ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినాం. ఇక్కడ పార్కింగ్ చేయొద్దు, ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ అంటే ఓనర్స్ మాత్రమే మీటింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి మీరు పెట్టుకోండి, కానీ లారీలను పార్క్ చేయొద్దని చెప్పి చాలాసార్లు మేము చెప్పినాము. కానీ వాళ్ళు ఎలాంటి మా నిర్ణయాలను పట్టించుకోకుండా ఇప్పటి వరకు 10వ సంఖ్యలో మంది చనిపోయారు బొమ్మకల వాళ్ళు. ఇప్పుడు వర్షాకాలంలో కూడా రోడ్ల పక్కన పెట్టడం వలన రాత్రి సరిగా కనబడక లైట్లు లేక అది చాలామంది యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా గౌరవ కలెక్టర్ గారికి మరియు సిపి గారికి వినియోగించడం జరుగుతుంది. దయచేసి ఆ రోడ్ల పక్కన లారీలన్నీ పెట్టకుండా చూసుకొని మా బొమ్మకల్ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాము. తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్కు పలువురు సిపిఐ నాయకులు హాజరయ్యారు. 574 సర్వే నెంబర్లో గల 13 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమిని భూభారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్పించాలని నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. సర్వే నెంబరుకు హద్దులు నిర్ణయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఇట్టి భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, నేలపట్ల రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చా రమేష్, ఉపాధ్యక్షులు కలకం సాగర్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల్ ఆనుకుని ఉన్నటువంటి నుస్లాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 574 సర్వే నెంబరు అది ప్రభుత్వ భూమి. 13 ఎకరాల 18 గుంటల భూమిలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థ జ్యోతిష్మతి కాలేజీ ఆక్రమించుకొని చాలా సంవత్సరాల సంది అందులో విద్యా క్లాసులు నడిపిస్తున్న కూడా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వహించి ఈ రోజు వరకు కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ వైపున ఉన్నటువంటి 13 ఎకరాల 18 గుంటలను పేద ప్రజలకు పంచాలనే ఉద్దేశం కొద్దీ ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రైవేట్ స్కూల్స్లలో అధిక మొత్తం వసూలు చేస్తున్నారంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఆరోపించారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల మూత తగ్గించి ప్రభుత్వ స్కూల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజుల గురించి ఒత్తిడి చాలా జరుగుతున్నది. అధిక మొత్తంలో ఫీజు వసూలు చేయడం కావచ్చు, వాళ్ళ సొంతగా బుక్స్, యూనిఫామ్స్, సాక్సుల దగ్గర నుండి వాళ్ళ దగ్గర తీసుకోవాలని నియమం పెట్టడం కావచ్చు. కొంతవరకు చాలా వరకు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. కానీ ఏ అవకాశం లేక ఇందులో చదివిపిస్తున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కావచ్చు. ఇంకొకటి, ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది, అసలు ఆహార నియమాల్లో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. వాళ్ళకు పెట్టేటువంటి మధ్యాహ్నం భోజనంలో కొంతవరకు నిర్లక్ష్యం జరుగుతుంది. ఇది మా నోటీస్కి వచ్చింది. దాని గురించి ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి. కొంచెం ప్రభుత్వం కూడా దీనికి ఖచ్చితంగా చర్య తీసుకొని కనీసం దాని గురించి ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి ఆయన హాజరయ్యారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు నరేందర్ రెడ్డి బ్యాగులను పంపిణీ చేశారు. గవర్నమెంట్ స్కూల్లో పోటీ పరీక్షల్లో అర్హత సాధించిన ఉపాధ్యాయులు మంచి బోధన అందిస్తారని చెప్పారు. ప్రభుత్వం పిల్లలకు ఇస్తున్న ప్రోత్సాహాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని వసతులతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తుందని, ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే బాగా చదువుకుంటారన్న అపోహను వీడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆనందం, హెడ్ మాస్టర్ నారాయణస్వామి, ఉపాధ్యాయురాలు సుధారాణి, నాయకులు స్వామి గౌడ్, మడపు మోహన్, శ్రావణ్ నాయక్ పాల్గొన్నారు. పాఠశాలలో ఇప్పటికి 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. గతంలో ఇంకా తక్కువ ఉండే కూడా ఉపాధ్యాయులు కొంత శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈ మాత్రం స్ట్రెంత్ వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రజల్లో తల్లిదండ్రులు ఇంకా మరి పూర్తి అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ పాఠశాలలకు ఏదో లభిస్తుంది, ప్రైవేట్ పాఠశాలలో చదివించడం వల్లనే చదువు వస్తున్నటువంటి అపోహలకి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరిని చూసి ఒకరు
మరి వ్యాన్లలో ఎక్కించి కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేసి చదివిస్తున్నారు తప్ప స్థానికంగా మంచి పాఠశాల, మంచి వసతులు, మధ్యాహ్నం భోజనాలు, మంచి స్కూల్ టీచర్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి వినియోగించుకోలేక ఇటువంటి దుస్థితికి. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ తో ప్రజలకు పనికొచ్చేవి చేయండంటూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు హితవు పలికారు కొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి. కొత్తపల్లి గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై పలు ఆరోపణలు చేశారు. తప్పుడు సమాచారంతో తమ గ్రామంలోని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అడ్డుకట్ట వేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పిఏ ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదు పట్ల క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తపల్లి గ్రామ అభివృద్ధి కోసం 18 ఫీట్ల నక్ష దారిని 30 ఫీట్లుగా మార్చారని, కక్షతోవకు కల్వర్ట్ అడ్డంగా ఉండేదని దాన్ని కొంచెం పక్కకు జరిపి నేరుగా హైవేకి అనుసంధానం చేశామని తెలిపారు. అయితే ఇవేమీ తెలియని ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి గ్రామానికి చెందిన మరో వ్యక్తి రోడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి సర్వేయర్ సమక్షంలోనే రోడ్డును అభివృద్ధి చేశామని, అందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నిజంగానే ఎమ్మెల్యే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే క్షేత్రస్థాయిలో పర్యటించి కలెక్టర్ సమక్షంలో గ్రామసభ నిర్వహించాలని, తద్వారా సేకరించిన గ్రామ ప్రజల అభిప్రాయాల మేరకు గ్రామ అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకుంటే తాము కూడా స్వాగతిస్తామని మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి తెలిపారు. దారి విషయంలో అప్పుడు సర్వేయర్తో కొల్పించుకొని చేసిన దానిలో దాదాపు 70% నక్ష ప్రకారం ఉన్నటువంటి దారినే తీసినాము. దాని తర్వాత కొంచెం ఒక దగ్గర ఇట్లా క్రాస్ అయిపోతే అందరికి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి దాన్ని స్ట్రేట్ చేసి 2 రోడ్లు తీసినాం. ఒక్క రోడ్డు కాదు, 2 రోడ్లు తీసి అది కూడా 30 ఫీట్ల రోడ్లు తీసి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసినాం. ఈ దాని విషయం కూడా ఆయనకు వచ్చిన ఇక్కడ లోకల్ లీడర్లతో తప్పుడు సమాచారం వచ్చిందని దాన్ని పట్టుకొని వాళ్ళు ఏది ఆలోచన చేయకుండా అధికారులను పోయి పోలీసులు బందోబస్తు పెట్టి తప్పుడు పేర్లపై దరఖాస్తు వచ్చిందని చెప్పి అక్రమంగా అన్ని మధ్యలోకి వెళ్ళి రోడ్లు లేని దగ్గరికి వెళ్ళి రోడ్డు కొట్టి అనవసరంగా దాన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. అట్లాంటి పనులు మంచి కావని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నేను నిజంగానే గ్రామానికి అభివృద్ధి చేయాలి, మంచి చేయాలి అని కోరుకుంటూ లేదంటే రండి, గ్రామానికి రండి, కలెక్టర్ని తీసుకొని వచ్చి గ్రామ సభ పెట్టండి. మీరు ఏది మంచిది అయితే అదే నిర్ణయం తీసుకొని దానికి మీరు కట్టుబడి ఉంటాం. మీరు సర్వే చేసినామని చెప్పి దొంగతనాల సర్వే నోటీసులు కూడా ఎవరికి ఇవ్వకుండా ఆ సర్వేలపై ఒత్తిడి తెచ్చి తప్పు సర్వే చేసి ఎప్పుడో ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్ నాడు కాకుండా ఎప్పుడో వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ గ్రామస్తులు కావాలని ఒకరిద్దరు చేసే పనికి వాళ్ళు చెప్పిన ప్రకారంగా రోడ్డు తీసి ప్రజలకు ఇబ్బంది కలిగేద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు కష్టపడి పనిచేసి 4 రాళ్లు వెనకేసుకుంటే వాటిని కూడా హరిస్తున్న ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డిని కవ్వంపల్లి సత్యనారాయణ ఎందుకు దగ్గర పెట్టుకున్నాడో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి పిఏ అరాచకాల కారణంగానే మంత్రి పదవి రాలేదని, ఇప్పటికైనా అతన్ని దూరం పెడితే మంచిదని హితవు పలికారు. గ్రామస్తుల ఆశీర్వాదంతో 3 సార్లు సర్పంచ్గా పనిచేసిన తాను ప్రజల శ్రేయస్సుకు పాటుపడడమే తప్ప ఎవరికీ అన్యాయం చేసిందే లేదన్నారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరుతో ఓ తప్పుడు ఫిర్యాదు సృష్టించి గ్రామ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లిని ఈ సందర్భంగా ఆయన కోరారు. మీకు ఈ పిఏ వల్ల మొన్న మంత్రి పదవి కూడా రాలేదని కూడా పత్రికలలో టీవీలలో వచ్చింది. మీరు ఇప్పటికైనా కానీ మేల్కొని మీ పిఏ చేసే అరాచకాల వల్ల నియోజకవర్గం వల్లే మీకు చాలా చెడ్డ పేరు వస్తున్నది. కాబట్టి మీరు ఆలోచన చేసుకొని మీరు దాన్ని సరి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ సంతాప అవసరాల కొరకు మీ పిఏ ఏం చేసినా కానీ ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు ఆయన వల్ల నియోజకవర్గ ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. మీరు తెలుసుకొని మీ దగ్గర అధికార యంత్రాంగం ఉన్నది, లేకపోతే మీరు విచారణ చేసి తెలుసుకొని
ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి చర్యలు తీసుకుంటేనే ఇట్లాంటి చిల్లర మల్ల కార్యక్రమాలు జరగకుండా అవకాశం ఉంటుంది. అలాగనే మా గ్రామంలో దయాకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, మా గ్రామంలో రాజు అని మా తమ్ముడు అక్కడ తన దగ్గర పిఏగా ఉన్నప్పుడు ఆయన మంత్రి గారిని ఒప్పించి మా నియోజకవర్గాన్ని కూడా దాదాపుగా 5-6 కోట్లు అదనంగా ఎన్ఆర్ఈస్ నిధులు అన్నీ తీసుకొచ్చి నియోజకవర్గ స్థాయిలోనే గొప్ప పని చేసిండ్రు. గట్ల పిఏలు అంటే గట్లుండాలి, కానీ పిఏలు అంటే అరాచకం చేసుకుంటా అక్రమాలు చేసుకుంటా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటానని చెప్పి కూడా మనకి చాలా మంది అందరూ కూడా టీవీలలో పేపర్లలో కూడా వచ్చింది. అట్లాంటి పిఏను మీరు ఎంత తొందరగా వదిలించుకొని మా నియోజకవర్గ ప్రజలకు. మతిన్ అండ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మతిన్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని 46వ డివిజన్లోని నిరుపేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే గంగులకు మతిన్ అండ్ ట్రస్ట్ సభ్యులు ఘనస్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా నిరుపేద విద్యార్థులకు బ్యాగులతో కూడిన నోటు పుస్తకాలను విద్యార్థులకు అందించారు. మతిన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గంగుల అన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలు అందజేయడం సంతోషం కలిగించే విషయమని కొనియాడారు. అదేవిధంగా మతిన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మతిన్ ట్రస్ట్ సభ్యులు, 46వ డివిజన్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మతిన్ బాయ్ కూడా నాకు దగ్గర 20 సంవత్సరాలకు పరిచయం, చాలా మంది నాకు పరిచయమే. కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్న వాటి తప్పక మతిన్ బాయ్ దగ్గర రావాలి. ఈరోజు అతని జన్మదినం, వాడు ఆ జన్మదినాన్ని కూడా నేను శుభాకాంక్షలు తెలియాలని చెప్పేసి ఈరోజు వారికి మతిన్ బాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ నిండు నూరేళ్ళు నువ్వు బతకాలని, ఆ అల్లమయ్య కూడా అలా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో రేపు రాబోయే కాలంలో కూడా ఒక పదవితోటి మంచి ఒక పదవి ఉండి ఇంకా ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది, బట్ అందరూ ఆశీర్వదించుకోవాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఇలా చాలా మంది కూడా నా మిత్రులు ఉన్నారు, వారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి వాళ్ళ మతిన్ బాయ్కి. కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు లభించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి కాశీపాక రాజేష్ అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొదటిసారి కరీంనగర్కు విచ్చేసిన కాశీపాక రాజేష్కు కరీంనగర్లో ఘనస్వాగతం పలికారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు మడపు మోహన్ ఆధ్వర్యంలో నగరంలోని అలుగునూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాశీపాక రాజేష్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం కమాన్ చౌరస్తా తెలంగాణ చౌక్ మీదుగా పద్మానగర్లోని డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేసి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా పార్టీ కోసం కష్టపడ్డాడని గుర్తించి పదవి అందించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్కు చెందిన ప్రముఖ వైద్యులు భూమిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అమెరికా పర్యటన ముగించుకుని కరీంనగర్కు చేరుకున్నారు. నగరంలోని డాక్టర్ స్ట్రీట్లో గల భూమిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్ అశోక్ రావు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నాయకులు మిడిదొడ్డి నవీన్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఉషు జడ్జింగ్ సెమినార్ కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఫండస్ హైస్కూల్లో చేపట్టిన ఈ సెమినార్కు వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఉషు అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో క్రీడల్లో రాణించిన క్రీడాకారులు, జడ్జిలు, కోచ్లను శాల్వాలతో సత్కరించారు.
వివిధ జిల్లాల నుండి 48 మంది కోచ్లు జడ్జిలు హాజరయ్యారు. త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని రాష్ట్ర ఉషు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ కుమార్ అన్నారు. ఉషు క్రీడకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో తెలంగాణ ఉషుకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. ఆయా జిల్లాల నుండి విచ్చేసిన ఉషు జడ్జిలు కోచ్లకు పలు సూచనలు సలహాలు అందించామని జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉషు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి మనోహర్ కుమార్, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్, ప్రోగ్రాం డైరెక్టర్ ఇమ్రాన్, ఉషు క్రీడాకారులు, జడ్జిలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఉషు జడ్జెస్ సెమినార్ నిర్వహించడం ఇది రెండోసారి. సో వివిధ జిల్లాల నుండి దాదాపు 48 పైచీలకు కోచ్లు జడ్జెస్లు పాల్గొన్నారు. ఈ జడ్జెస్కు ఫండస్ స్కూల్ వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. మార్నింగ్ ఉదయం 8 గంటల నుండి ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. సో ఇన్ని సంవత్సరాల నుండి ఊసు సంఘము ఊసు క్రీడ కుంటుపడిపోతున్నది. అది ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి నా వంతుగా కృషి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళా భారతదేశంలో తెలంగాణ ఊషు అనేది ఒక మంచి బ్రాండ్గా ఈరోజు ఏంటంటే తెలంగాణలో ఉషు అనేది కొంచెం తగ్గిపోయింది. కాబట్టి కరీంనగర్ ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ నుంచి చాలా రోజుల తర్వాత కరీంనగర్ నుంచి ఉషు జడ్జింగ్ సెమినార్ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో తెలంగాణ నుంచి చాలా జిల్లాలు వచ్చి పార్టిసిపేట్ చేసినాయి. కాబట్టి ఇందులో రెఫరీ సెమినార్ కానీ జడ్జింగ్ సెమినార్ అంటే ఏ విధంగా పాయింట్స్ వేయాలి, ఏ విధంగా జడ్జింగ్ ఇవ్వాలి, ఇవన్నీ మనం అందరికీ ఒక టెక్నికల్ టీం ద్వారా అన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇవి వచ్చే హెచ్ఎఫ్ కానీ మిగిలిన ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే అందులో సరైన రీతిలో సరైన జడ్జింగ్ ఇవ్వడానికి మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కానీ మిగిలిన వివిధ జిల్లాలందరికీ కూడా మనం సరైన కోచింగ్ ఇచ్చినాం. మంచి న్యాయ నిర్ణేతలు అందరూ కూడా బయటకు వస్తున్నారు. కరీంనగర్లోని 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి మల్లేశం గౌడ్ పుట్టినరోజు వేడుకలు మానకొండూరులో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై బండి మల్లేశంను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడు బండి మల్లేశం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందజేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో అత్యున్నత పదవులు వరించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, మడుపు ప్రేమ్ కుమార్, గుడాల మహేందర్, ఎండి ఇర్ఫాన్, బుర్రా శ్రీధర్, ముఖ్యర సతీష్, కనకం అశోక్, కనకం కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంలో ప్రతిరోజు స్విమ్మింగ్ చేసే వారంతా ఒక జట్టుగా చేరారు. సెలవు రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్లీన్ కరీంనగర్ డ్యాం స్వచ్ఛ భారత్ పేరిట గత కొద్ది రోజులుగా ఇట్టి సేవా కార్యక్రమం చేపడుతున్నారు. కాగా ఇట్టి క్లీన్ కరీంనగర్ డ్యాం కార్యక్రమానికి భారీగా వాకర్స్, స్విమ్మర్స్ హాజరై డ్యాం కట్టకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు పాశం రాజిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సమయపాలన, నిబద్ధత, శ్రద్ధ వల్లే 2 రోజుల పాటు కొనసాగిందన్నారు. సహకరించిన లేక్ పోలీస్ ఎస్ఐ రమేష్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవిహార్ స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాశం రాజిరెడ్డి, కలర్ సత్తన్న, రఘునందన్ రాజు, శ్రావణ్, ఎల్లారెడ్డి, గోవిందరెడ్డి స్విమ్మర్స్ పాల్గొన్నారు. ప్రమాదంలో మరణించిన స్వర్ణకారుడికి ఆ కుల సంఘ నాయకులు చేయూతనందించారు. కరీంనగర్కు చెందిన తిప్పర్తి కృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా స్వర్ణకారుల సంఘ భవనంలో కుటుంబీకులను పరామర్శించారు. పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు రావుల శ్రీకాంత్ చేతుల మీదుగా కుటుంబీకులకు 1,34,000
ఫిక్స్డ్ బాండ్ పేపర్ను అందించారు. స్వర్ణకారుల వద్ద నుండి సేకరించిన 1,34,000 రూపాయలు తిప్పర్తి కృష్ణ కుమారుడు అఖిల్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించామని అధ్యక్షులు రావుల శ్రీకాంత్ అన్నారు. ఆ కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని చెప్పారు. అలాగే ప్రభుత్వం నుండి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు రావుల శ్రీకాంత్తో పాటు ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు. 15 రోజుల క్రితం స్వర్ణకార సోదరుడు తిప్పర్తి కృష్ణ గారు అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం వలన మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి స్వర్ణకార సంఘం మేము ఉన్నామన్న భరోసాతోటి 1,00,000 రూపాయల వరకు అందరం తలా 10 రూపాయలు వేసుకొని జమ చేసి అతని కొడుకు పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. స్వర్ణకారుల సోదరులకు బాధలు జరిగితే మాకు మేమే అన్నట్టు ఉంటున్నాం కాబట్టి ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇక్కడ నుంచి అయినా కొంచెం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా స్వర్ణకారులపై, విశ్వబ్రహ్మలపై దృష్టి పెట్టి మాకు కూడా తగిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉపాధి కల్పించే విధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఈ డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్క స్వర్ణకార సోదరునికి స్వర్ణకార సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు మనం తోడుగా ఉంటూ ప్రభుత్వాల నుంచి కూడా మనం సబ్సిడీ రుణాలు పొందే దిశగా మనం ప్రయత్నించాలి. దానికి మనందరి సహకారాలు ఉండాలని కోరుకుంటూ వీరి ఫ్యామిలీకి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. దయచేసి ప్రభుత్వం తరఫున మా చెల్లెకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ను ఆయన అధికారులు రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. రైతు సంక్షేమం కోసం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం సంతోషకరమని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, బేజంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, దుడ్డు మల్లేశం, చింతలపల్లి నరసింహారెడ్డి, మార్గ మల్లేశం, కల్లెం మల్లారెడ్డి, కుమ్మరి సంపత్, ఏవో కిరణ్, అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతు నేస్తం కార్యక్రమం ముఖ్యమంత్రి గారు రైతులకు ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉపయోగపడుతూ ఉన్నది, ఏవైతే సబ్సిడీలు గత ప్రభుత్వం మర్చిపోయిందో ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ సబ్సిడీలన్నింటినీ, అది డ్రిప్ ఇరిగేషనే కానీ వేరే విధమైన పరికరాలు ఏ విధంగా సబ్సిడీ మీద ఇచ్చేదో మళ్ళీ మొదలు పెడతామని చెప్పినారు. కాబట్టి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మా రైతు సోదరులందరికీ, మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 17వ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం ఎప్పుడు చెప్పేది ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకోండి, ఏదైనా రోగం ఇక్కడ తగ్గకపోతే నిమ్స్ ఆసుపత్రికి పోతే అక్కడ ఉచితంగా 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తెలియజేస్తాం. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. గంజాయికి బానిస అయిన ముగ్గురు డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఒరిస్సాకు గంజాయిని కొనుగోలు చేసి తీసుకువస్తూ ఉండగా పట్టుకున్నామని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ తెలిపారు. కొత్తపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ముగ్గురు నిందితులతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వేమ్లవాడ మండలం నాగయ్యపల్లికి చెందిన గుంటి నగేష్, కోనారావుపేట మండలం వట్టిమల గ్రామానికి చెందిన చెప్ప్యాల సాత్విక్, వేమ్లవాడ అర్బన్ కాలనీకి చెందిన కూతుడి భరత్ కుమార్ ముగ్గురు కేటీఎం బైక్ పై ఒరిస్సాకి వెళ్లి 5 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఉండగా పోలీసులకు చిక్కారు. 4 రోజుల క్రితం 2 వీలర్ పైన వెళ్లి తిరిగి వస్తూ ఉండగా 1,25,000 విలువ కలిగిన 5 కేజీల గంజాయితో పాటు బైక్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పోలీసులు పాల్గొన్నారు. పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్న పోలీసులను సీఐ సదన్ కుమార్ అభినందించారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు గంజా తాగడానికి బానిసై అదే మత్తులో ఉండి జలసాలకు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నారు. పని చేయకుండా డబ్బులు ఎట్లా సంపాదించడం ఉద్దేశంతో తక్కువ చీప్ రేట్కి ఇక్కడ దొరుకుతుంది అనుకుని వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అనుకొని వాళ్ళు ఒరిస్సా వెళ్ళడం జరిగింది. 4 days బ్యాక్ ముగ్గురు ఒకటే బైక్ మీద, కేటీఎం బైక్ మీద ఒరిస్సాకి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి మీద దగ్గర నుంచి 5,000 చెల్లించి 5 కేజీల బంగారం గంజాయి తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి పోలీసుల కంటపడకుండా పోలీసులను తప్పించుకుంటూ వాళ్ళు కరీంనగర్, సిరిసిల్ల మరి కొన్ని ప్రాంతాల్లో అమ్మడం గురించి వచ్చే క్రమంలో
మాకు నమ్మదగ్గ సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్ తరలిస్తున్నాం. దీనిలో చాకచక్యం ప్రదర్శించిన మా సిబ్బందిని మా అధికారులు అభినందిస్తున్నాం. దీనిలో ఒక బైకు, ఫోను మరియు 5 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకు వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇంకెవరెవరికి కాంటాక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ డేటా మేము అనలైజ్ చేస్తున్నాం. ఇంకేమన్నా వివరాలు ఉన్నాయి. సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కరీంనగర్లో తండ్రుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఫిలిం భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా జ్యోతి బాపులే గురుకుల విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ జీవి శ్యాంప్రసాద్ లాల్ హాజరై పురస్కారాలను అందజేశారు. నాన్న కుటుంబానికి మార్గదర్శి అని, పిల్లల సంపూర్ణ శారీరక మానసిక నైతిక మూర్తిమత్వానికి ఆయన ప్రధాన కారకుడని తెలిపారు. ఆచార్య రజనీశ్రీ నృత్య పురస్కారం, డాక్టర్ పేరిని కుమార్ సంగీత పురస్కారం, లక్ష్మీ శేషాచార్యులకు రావికంటి రామయ్య గుప్తా సాహితీ పురస్కారం, రంగాచార్యకు మాడిశెట్టి మల్లయ్య ఉపాధ్యాయ పురస్కారం, బెజ్జారపు వినోద్ కుమార్కు డాక్టర్ దారం నాగభూషణం పరిశోధక పురస్కారం ఆచార్య అడప సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్, ప్రధాన కార్యదర్శి కెఎస్ అనంతాచార్య, డాక్టర్ గండ్రా లక్ష్మణరావు, డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ, కొత్త అనిల్ కుమార్, డాక్టర్ బివిఎన్ స్వామి, గాజుల రవీందర్, అనుప, కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.